అనేక మంది రైతులు నాకు మాఫీ కాలని వాళ్ళు దొరుకుతారు. రైట్. ఒకసారి మా ఊర్లో సార్ ఒక ఉప్పల్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఉప్పల్ లక్ష్మణ్ గారు ఎప్పుడైతే ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్తున్నారు చాలా సూటిగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వైఫల్యం చెల్లింది, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వైఫల్యం చెల్లింది, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రెండు పార్టీలు కూడా వైఫల్యం చెందాయని చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల దృష్ట్యా అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యానే మరొకసారి వీళ్ళిద్దరు తన గలం ఎత్తుతున్నారని చెప్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటండి? ఇప్పుడు అభివృద్ధి అన్నది ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ. అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా జరుగుతుంటుంది. కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని ఇంకా అభివృద్ధిని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లటంలో ప్రభుత్వాలు అంటే పార్టీలు పనిచేయాలి. సరే, మనం బీఆర్ఎస్ పార్టీ పరిపాలన 10 సంవత్సరాల్లో అభివృద్ధి ఏమి జరగలేదు అంటే పొరపాటు. అది అభివృద్ధి జరిగింది, చూసాం కదా. చాలా ఫ్లైఓవర్లు వేశారు, తర్వాత వాటర్ సమస్య కానీ ఇతర విషయాల్లో కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కూడా అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే ఇరిగేషన్ సెక్టర్లో అలాగే జల మిషన్ విషయంలో కానీ అన్ని కూడా, భగీరథ మిషన్ కానీ అన్ని కూడా మనము క్యాల్కులేట్ చేసుకోవాలి. సరే, అవినీతి జరిగిందా లేదా అంటే అది వేరే అంశం. ఇప్పుడు నేను పని చేస్తాను డబ్బు తింటాను అంటే ఇవాళ జనం ఎలా తయారయ్యారు? డబ్బు తింటే తిని పని చేస్తే చాలా అనుకునే పద్ధతిలో తయారయ్యారు. కాబట్టి అడుగు జరుగుతూనే ఉంటది. అవినీతి మనం జరగలేదని చెప్పడానికే లేదు. ఈ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్. సరే, వీళ్ళు ఎన్నికల ముందు ఏం చేశారు? గెలవాలి కాబట్టి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుకున్నారు. ఇవాళ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారయ్యేసరికి కొన్ని చేయలేక ఆలస్యం చేస్తున్నమాట వాస్తవం. ప్రజలు ఏది ఏమైనా కూడా వాళ్లకు సొంతంగా వచ్చే బెనిఫిట్ గురించి ఆలోచిస్తారు, కళ్ళెదురుగా అభివృద్ధి గురించి కూడా చూస్తారు. రెండు ఉంటాయి. ఆ రెండు సరిగా జరగలేదు అనుకోండి, ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు మాట చెప్పే ముందు, ఎన్నికల ముందు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే హామీలు ఇవ్వాలి తప్ప, అలా కాకుండా ఏమైపోతుందంటే గెలవాలి అనేటువంటి ఒక ధ్యేయంతో హామీలు ఇచ్చేస్తున్నారు. అది సాధ్యమా సుసాధ్యమా? రేపు మనం అధికారం లేకొస్తే మరి మరి మన నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్నది ఆలోచించడం చేయటం లేదు. అలా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. సరే, అధికారంలోకి వచ్చారు. ఇవాళ ఏం చెప్తున్నారు? నిధులు లేవు, కోతలు పెడుతున్నాము, అవి చేస్తున్నాము. ఇప్పుడు చూస్తాం కదా, అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళాలి అంటే నిధుల కొరత ఉంది. అప్పుల పాలైంది రాష్ట్రం. ఇప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్పుకునేటువంటి తెలంగాణ అప్పుల పాలు ఎందుకైంది? అయింది అంటే గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయి, కొన్ని చేయరాని పనులు చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక కూడా వాళ్ళకు కావాల్సినటువంటి పనులు, లేకపోతే గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ బిల్లులు చెల్లింపులు, అంటే వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకు ఏవైతే ఉపయోగపడతాయో వాటిని చేస్తున్నారనే ఆరోపణ వాళ్ళ జనంలోకి వెళ్ళిపోయింది. ఓకే సార్, ఒకసారి మనం పావన్ గౌడ్ గారి దగ్గర వెళ్దాం. పావన్ గౌడ్ గారు ఇప్పుడు చాలా స్పష్టంగా మన